వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చెర్ల. కాస్త అలర్ట్ గా ఒకసారి చెక్ చేయండి. మీరు టీవీ ఛానళ్లలో చూస్తున్నదే నిజం కాకపోవచ్చు. అంతకు మించిన విషయం ఏదో మరొకటి ఖచ్చితంగా ఉండొచ్చు. ఒకసారి ఢిల్లీ సిజేపీ ప్రొటెస్టులపై నేషనల్ మీడియా ఎలా ప్రసారం చేసిందో, ఏ ప్రసారాలు చేసిందో గమనించండి. అంటే వాళ్లకు కావాల్సింది మాత్రమే ప్రసారం చేసి అసలు విషయాన్ని దాటేసిందా? ఎందుకంటే నిన్న ఏ ప్రముఖ టీవీ ఛానల్ని చూసినా ఒక పోలీస్ ఆఫీసర్ని తోసేస్తున్న వీడియో పదే పదే కనిపించింది. ఇద్దరు ముగ్గురు యువకులు రాళ్లు విసిరే వీడియో, అది కూడా లూప్లో కనిపించింది. ఇక రోడ్లపై పడిన రాళ్లని పదే పదే చూపించారు. అంటే విద్యార్థులు పోలీసులపై చేసిన దాడి గురించే ఎక్కువ కవరేజ్ కనిపించింది. మరి ఈ వీడియోలని, ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియోలని ఏ ఛానల్ అయినా చూపించిందా? ఒక్కసారి చెక్ చేయండి. चलो मम्मी यार देख सकते हो दोस्तों, इनको मारे हैं, लेडीजों को इतने मारे हैं, इनको सबको मारे हैं। हाथ में तुरंत ही पड़ गया पूरे पीठ। पुलिस वाले हम लोग कोई डाकू है क्या? डाकू नहीं है, शिक्षक है हम लोग। तुम्हारे घर में औलाद है तब पता चले। उसको बहुत तेजी से लगा है। कौन करता है? कौन ऐसे मारता है? बहुत गंदी पुलिस है दिल्ली पुलिस। लड़कियां जांच करती है, लड़कियों को छूते हैं, लड़कियों को गाली देते हैं ये पुलिस। बहुत అంటే రక్తమోడుతున్న విద్యార్థులను, పోలీసులు చుట్టుముట్టి కొడుతున్న బెదరని యువకులను, పోలీస్ దెబ్బలు తింటూనే ముందుకు సాగిన ఈ దేశ యువతను, వాళ్లపై రాళ్ల దాడి చేసిన పోలీసులను, విచక్షణ లేకుండా యువకులను కొడుతున్న పోలీసుల్ని, మరి వీటిని ఏ ఛానల్ అయినా ప్రసారం చేసిందా? ఎవరైనా చూపించారా? ఇవేవి జాతీయ మీడియాలో కనిపించలేదు, కనిపించవు కూడా. ఎందుకంటే వాటికి అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియోలు ప్రభుత్వ నిజస్వరూపాన్ని జనానికి చెప్తాయి కాబట్టి. ఎందుకంటే ఈ ఛానళ్లకు భజన తప్ప నిలదీసే శక్తి లేదు కాబట్టి. ఇప్పుడు మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ మీడియా పరిస్థితి ఇదే. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లపై ఆరోపణలు వచ్చాయి. అప్పుడు మీడియా ప్రశ్నించిందా? కోవిడ్ సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతే ఇదే నేషనల్ మీడియా ఏం చెప్పింది? ప్రజలు శవాలై తేలుతుంటే జాతీయ టీవీ ఛానళ్లు ప్రభుత్వ గొప్పలను డప్పు కొట్టాయి. ఇక హత్రాస్ ఘోరం జరిగితే కేరళ రిపోర్టర్ సిద్దిక్ కప్పన్ వెళ్ళాడు, కానీ నేషనల్ మీడియాకు మాత్రం దారి దొరకలేదు. టీవీ ఛానల్ అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేది? ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించిన ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. కానీ ఇప్పుడు న్యూస్ రూమ్లలో భజన స్క్రిప్ట్లు రెడీ అవుతున్నాయి. కెమెరాల ముందు యాంకర్లు ప్రభుత్వానికి అనుకూల పాఠాలు వల్లే వేస్తున్నారు. రిపోర్టర్లు ప్రభుత్వ అనుకూల వాదనల్నే బయటికి చెప్తున్నారు. మరి ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఛానళ్లన్నీ భజనకే ఎందుకు పరిమితమయ్యాయి? ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉండాల్సిన మీడియా అధికార పీఠం ముందు మోకరిల్లడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ప్రజా సమస్యలను చూపించాల్సిన స్క్రీన్లు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఎందుకు ఆరాటపడుతున్నాయి? ఇది కేవలం మీడియాలో వచ్చిన మార్పు కాదు. ఒక పక్కా వ్యూహంతో భారత ప్రజాస్వామ్యంపై సాగుతున్న ఒక నిరంకుశ దాడి ఇది. ఒకసారి 2014కు ముందు ఏం జరిగిందో, అప్పటి పరిస్థితి ఏంటో గుర్తు చేసుకుందాం. UPA 2 పాలన నడుస్తున్న సమయం, అంటే మన్మోహన్ రెండోసారి ప్రధాని అయిన సమయం అది. అప్పుడు 2G స్కామ్ అయినా, బొగ్గు కుంభకోణం అయినా, నిర్భయ ఇన్సిడెంట్ అయినా ప్రతిరోజు టీవీలో మనమేం చూసాం? ప్రైమ్ డిబేట్లలో ప్రభుత్వాన్ని నడి బజార్లో నిలబెట్టి ప్రశ్నించారు. చివరికి ఆ విమర్శలే కాంగ్రెస్ పతనానికి దారితీశాయి. కానీ ఇప్పుడేం జరుగుతోంది? ఇప్పుడేం చూస్తున్నాం మనం? జాతీయ టీవీ ఛానళ్లలో ప్రభుత్వంపై ఎక్కడా విమర్శలు కనిపించవు. కేవలం భజన మాత్రమే. కేవలం ప్రభుత్వ అనుకూల స్క్రిప్టుని వల్లెవేయడం మాత్రమే కనిపిస్తోంది. ప్రభుత్వ అనుకూల వీడియోలను మాత్రమే ప్రసారం చేసి జనం నుండి నిజాన్ని దాచడం కనిపిస్తోంది. మరి ఇట్లా ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతోంది అంటే ప్రశ్నించే ఛానళ్లను ఒక్కోదాన్ని లొంగదీసుకున్నారు కాబట్టి. ప్రభుత్వానికి లొంగకుండా చివరి వరకు కొద్దిగానైనా నిలబడి ప్రశ్నించిన ఒకే ఒక్క జాతీయ ఛానల్ NDTV. మరి దానికేమైంది? దాన్ని కూడా కొనేశారు. అధికారంలో ఉన్న పెద్దలతో సాన్నిహిత్యంగా ఉన్న అదానితో ఆ సంస్థను కూడా కొనిపించేశారు. సో ఒక్క మీడియా కూడా ప్రజల తరపున మాట్లాడడానికి మిగల్లేదు. హిందీ, ఇంగ్లీష్ జాతీయ ఛానళ్ళన్నిటి పరిస్థితి ఇదే. ఇది కేవలం ఒక్క ఛానల్ చేతులు మారడం కాదు,
జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అన్ని గొంతులను పథకం ప్రకారం నొక్కేయడం. ఇలా జరుగుతున్నప్పుడు దేశంలో పత్రికా స్వేచ్ఛ ఎక్కడున్నట్టు? ప్రశ్నించే గొంతును నొక్కేస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ బతికున్నట్టు? కేంద్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతున్నాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారత్ 150 స్థానానికి దిగజారడానికి అసలు బాధ్యులెవరు? జర్నలిస్టులపై దాడులు చేయడం, బెదిరించడం, సత్యాన్ని చెప్పే ఛానళ్లపై ఏజెన్సీలతో దాడులు చేయించటం, ఇవన్నీ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలా, లేక ఒక నిరంకుశ వ్యవస్థకు ప్రతీకలా? కేంద్రం ఇంగ్లీష్, హిందీ మీడియాని తన గుప్పెట్లో పెట్టుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ మీడియాను కూడా అడ్డుకట్ట వేస్తూ ఉండొచ్చు. కానీ ఒక్క విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఓటు వేసే ప్రజలకు సరైన సమాచారం అందకుండా చేయడం, నిజాలను దాచిపెట్టి మీడియాను కేవలం తమ ప్రచార సాధనంగా మార్చుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. ప్రశ్నించే మీడియా లేకపోతే ప్రజాస్వామ్యం కేవలం ఒక అబద్ధంగా మిగిలిపోతుంది. నిరంకుశత్వంతో నిజాన్ని కొంతకాలం దాచొచ్చేమో కానీ ప్రజల చైతన్యాన్ని ఎల్లకాలం అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదు. మీరంతా ఒక్కసారి టీవీ ఛానళ్లు మూసి సోషల్ మీడియాను పరిశీలించండి. సోషల్ మీడియాను ఓపెన్ చేయండి. మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మన చుట్టూ ఎంత గందరగోళం ఉందో, అసలు నిజాలేంటో, ప్రభుత్వం ఎంత క్రూరంగా ఈ దేశ యువత పట్ల వ్యవహరించిందో తెలుస్తుంది. మీడియాపై సాగుతున్న ఈ దుర్మార్గ నియంత్రణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కీప్ వాచింగ్ ప్రగతి మీడియా.